హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ పల్లవి తెలుగు వ్లాగ్స్ ఇన్ కెనడా. మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఒకవేళ నా వ్లాగ్ చూసుంటే కనుక నా పేరు పల్లవి అండి. మేము కెనడాలో ఉంటాము. అండ్ నేను రీసెంట్గా ఇండియా అయితే ట్రావెల్ చేసి వచ్చాను. చాలా ఇండియా సిరీస్ వ్లాగ్స్ అయితే నేను ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంచాను నా యూట్యూబ్ ఛానల్లో. మీరు ఫస్ట్ టైం ఎవరైనా చూసిన వాళ్ళు ఉండుంటే తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు చాలా మోటివేషన్ ఉంటుంది. ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ తీసుకోగలుగుతాను అండ్ అప్లోడ్ చేయగలుగుతాను. ఏమన్నా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. అండ్ ఒక లైక్ చేయండి, షేర్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో. ఈ వ్లాగ్ వచ్చేసి మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమై ఉంటుంది కదా. నేను డ్యూరింగ్ ద డిసెంబర్ మంత్ అండ్ జనవరి మంత్ ఇక్కడ నేను ఏమేమి కొనుక్కున్నాను అంటే మన షాపింగ్ థింగ్స్ ఉంటాయి కదా, అవి నేను ఏమేమి తీసుకున్నాను అనేది అయితే ఈ వ్లాగ్లో మీతో పాటు షేర్ చేసుకుంటాను. డిసెంబర్ అండ్ జనవరి మంత్ అని ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నానంటే మాకు ఇక్కడ నవంబర్ మంత్ నుంచి ఆఫర్స్ అయితే ఉంటాయండి ఇయర్ మీద. కొన్నిసార్లు చాలా మంచి ఆఫర్స్ ఉంటాయి, కొన్నిసార్లు తక్కువగా ఉంటాయి. బట్ కొంచెం కంపారిటివ్లీ ఓవర్ ద ఇయర్ కెనడాలో అయితే నవంబర్, డిసెంబర్ అండ్ జనవరి మంత్స్ కొంచెం ఆఫర్స్ అయితే బాగానే ఉంటాయి. నేను నాకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే నేను తీసుకున్నాను. నేను ఇనీషియల్గా వచ్చినప్పుడు ఏంటంటే ఇంకా ఇలా ఎప్పుడు ఆఫర్స్ పెడుతూనే ఉంటారేమో, వేస్ట్గా కొని పెట్టుకోవడం ఎందుకు అని చెప్పి తీసుకునేదాన్ని కాదు. ఇయర్ అంతా నేను కంపేర్ చేసుకునేదాన్ని. దాని తర్వాత ఎలా ఉన్నాయి ప్రైజెస్ అంటే ఎక్కువగానే అనిపించాయి నాకైతే, నా పర్సనల్ ఒపీనియన్ అది. నేను లేటర్ ఆన్ ఏం చేశానంటే ఇంకా ఆఫర్స్ ఉన్నప్పుడు తీసుకోవడం బెటర్ కదా అని చెప్పేసి నేను కొంచెం నవంబర్, డిసెంబర్, జనవరి మంత్స్లో మనకి ఏమన్నా అవసరమైనవి నెక్స్ట్ ఇయర్కి అట్లా తీసుకోవాల్సినవి ఏమన్నా ఉంటే అప్పటి నుండి మాత్రం తీసుకోవడము, కొంచెము వెబ్సైట్స్ అవి చెక్ చేసుకోవడము, దేంట్లో ఆఫర్స్ ఉన్నాయి అని వెతుక్కోవడము అలా అయితే స్టార్ట్ చేశాను కపుల్ ఆఫ్ ఇయర్స్ తర్వాత. అయితే ఇప్పుడు రీసెంట్గా అయితే కొన్ని తీసుకున్నాను, అలా చూసి తీసుకున్నవి. ఇంకా మేము మా ఫ్రెండ్స్తో అది కూడా బాగానే షేర్ చేసుకుంటాము. ఇక్కడ ఆఫర్స్ ఉన్నాయి అని ఎవరో ఒకరు చెప్పడము, నేను చూస్తే వాళ్ళకి చెప్పడము, అట్లా కొన్ని అయితే నేను తీసుకున్నానండి. ఆ తీసుకున్నవి ఏమేంటో ఇప్పుడు మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో ఎవరికైనా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అంటే ఎవరికైనా నచ్చి తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం వాళ్ళు తీసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది కదా. షాపింగ్ బ్లాగ్ కదా, ఇంకా షాపింగ్ అంటే ఆడవాళ్ళకి అందరికీ చాలా ఇష్టమే ఉంటుంది. మోస్ట్లీ నాకైతే షాపింగ్ ఇష్టమే అండి. సో నేను అందుకనే కొంచెము ఈ షాపింగ్ బ్లాగ్స్ కూడా ఎక్కువై పెడతాను షాపింగ్కి వెళ్ళినా అట్లా. సో నేను తీసుకున్న ఐటమ్స్ చూపిస్తాను. నేను ఆర్డిన్లో అయితే డిసెంబర్ 31st నైట్ మొత్తం ఓవరాల్గా వెబ్సైట్లో ఎక్స్ట్రా 20%, 25% ఆఫర్ అయితే పెట్టారండి. నాకు ప్రైజెస్ అయితే గుర్తులేవు ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పటికి 2 months అయిపోయింది. బట్ ఉన్న దాంట్లో నాకు అప్పుడు మామూలుగానే ఆఫర్లో ఉన్నాయి, దాని మీద ఎక్స్ట్రా 20% అన్నిటి మీద వచ్చింది. నేను అదైతే చూపిస్తాను ఇప్పుడు. ఇదొక స్లింగ్ బ్యాగ్ అండి, ఫ్రంట్ ఇలా వచ్చింది. అండ్ దీనికైతే 2 సెపరేటర్స్ వచ్చాయి ఇలా పైన. మంచిగా ఫోన్స్ పెట్టుకోవడానికి కానీ మనీ పెట్టుకోవడానికి సపరేట్గా చాలా బాగా వచ్చింది. ఇలా 2 వచ్చాయి. అండ్ ముందు కూడా ఒక సపరేట్ జిప్ అయితే ఇలా వచ్చింది, కాయిన్స్ అలా వేసుకోవడానికి కూడా బాగుంటుంది కదా. ఇప్పుడు ఈ స్లింగ్ బ్యాగ్స్ అయితే చాలా చాలా ఎక్కువగానే వాడుతున్నామండి. టోట్ బ్యాగ్స్, ఈ బ్యాగ్స్ కంటే నాకు స్లింగ్ బ్యాగ్స్ చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది. ఎస్పెషల్లీ కిడ్స్తో మనం బయటికి వెళ్ళినప్పుడు కొన్ని కార్డ్స్ పెట్టుకోవడానికి, మనీ పెట్టుకోవడానికి, వాళ్ళది ఏదైనా చిన్న చిన్న స్టఫ్ అలా పెట్టుకోవడానికి అలా అయితే చాలా యూస్ఫుల్గానే ఉంటుంది. సో ఇదొక బ్యాగ్. నాకు ఈ కలర్ ఇష్టం. నేను ఆల్రెడీ నా ఫస్ట్ వ్లాగ్ హ్యాండ్ బ్యాగ్స్ అండ్ బ్యాగ్స్ కలెక్షన్ పెట్టాను నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు. నేను ఆ లింక్ కూడా ఇందులో యాడ్ చేస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అయితే వెళ్ళి చెక్ చేయండి. అందులో కూడా మీకు ఈ కలర్స్ అయితే బాగా కనిపిస్తాయి. నాకు ఈ కలర్ చాలా ఇష్టము, అంటే ఏ డ్రెస్ మీదకి వేసుకున్నా చాలా బాగా సూట్ అవుతుంది కదా అని చెప్పి ఇదైతే ఎక్కువ తీసుకుంటాను. ఈ కలర్ ఇదొకటి తీసుకున్నాను. అండ్ నేను అంతకుముందు ఈ బ్యాగ్ అయితే వాడేదాన్నండి. ఈ బ్యాగ్ అయితే అసలు నా వీడియోలో కూడా చూసి చాలామంది చాలా బాగుంది, ఎక్కడ తీసుకున్నావు అని అన్నారు. అండ్ మా సిస్టర్ కూడా నువ్వు వాడే బ్యాగ్ చాలా బాగుంది, నాకు తీసుకురా అని అడిగింది.
నేను ఈ బ్యాగ్ అయితే షీన్లో తీసుకున్నానండి. ఇది షీన్ వెబ్సైట్ స్టార్ట్ చేసిన కొత్తలో ఐ థింక్ ఇది $4 అనుకుంటా, నాకు గుర్తు అప్రాక్సిమేట్గా $4 ఉండే. కానీ చాలా క్వాలిటీ అయితే ఎంత బాగుందో. సపరేటర్స్ అలా ఏమి ఉండవు, జస్ట్ ఒక్కటే జిప్. బట్ నేను ఇది ఆల్మోస్ట్ ఒక 4 years నుంచి అయితే వాడుతున్నానండి. అసలు చినగడం కానీ ఏం లేదు. చాలా క్వాలిటీ అయితే చాలా మంచిగా ఉంది ఇది. సో ఇంకా ఇది చేంజ్ చేద్దాము, కొంచెం ఈ మధ్యనే ఇట్లా ఈ చుట్టూ పట్టు లేయడం ఇట్లా అవుతుంది అని ఆర్డింగ్ బ్యాగ్ తీసుకున్నాను. ఇది నేను ఇంతకుముందు వాడే బ్యాగ్. అండ్ ఆర్డింగ్లో అయితే ఒక 2 t-shirts కూడా తీసుకున్నానండి. ఒకటేమో క్రాప్ టాప్, ఇంకొకటేమో ఫుల్ టీ-షర్ట్. ఒకటేమో ఈ టీ-షర్ట్, ఈ టీ-షర్ట్స్ అయితే చాలా తక్కువే పడ్డాయండి, అరౌండ్ $6-7 అలానే పడ్డాయి. నాకేంటంటే ఈ బేబీ పింక్ కలర్ చాలా నచ్చుతుంది అని చెప్పేసి ఈ పింక్ ఒకటి తీసుకున్నాను. అండ్ అలాగే ఇదొకటి తీసుకున్నాను, యాష్ కలర్. ఇది సైజు ఫ్రీ సైజ్ అని చెప్పారు. ఇంకా కొంచెం పెద్దగానే ఉంది, బట్ ఇంట్లోకే కదా, ఇంట్లోకి బయటికి కూడా బాగుంటుంది అని చెప్పేసి ఈ టీ-షర్ట్ అయితే ఒకటి తీసుకున్నాను. ఇదొకటి. అండ్ నేను అక్టోబర్లో నేను ఇండియా అయితే ట్రావెల్ చేశానండి. నేను ట్రావెల్ చేసే ముందు నేను ప్రత్యేకించి షాపింగ్ వెళ్ళే ముందు అయితే ఇక్కడ ఏం చేయలేదు. అంటే నాకు ఎలా అయిందంటే, నేను 2 daysలోనే ఫస్ట్ వెళ్ళే ఆలోచన లేదు. ఒక 2 daysలోనే మేము అనుకోకుండా టికెట్స్ బుక్ చేసుకున్నాము. 3rd day ట్రావెల్. సో అంతకుముందు నేను ఏమైతే షాపింగ్ చేశానో మా వాళ్ళకైతే అవే తీసుకెళ్ళాను. నేను ఒక వాచ్ ఫాజిల్లో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఆ మంత్ ఏంటంటే ఆఫర్ పెట్టారు ఫాజిల్. సో ఫాజిల్ తీసుకుందాము అని చెప్పేసి ఒక వాచ్ అయితే బుక్ చేసుకున్నాను. ఇది నచ్చితే మా అత్తయ్య వాళ్ళకి ఎవరికైనా ఇవ్వచ్చు, వస్తే తీసుకెళ్ళొచ్చు అనుకో చేశాను. బట్ ఏంటంటే నేను ట్రావెల్ చేసిన డే ఈవినింగ్ నెక్స్ట్ డేనో వచ్చింది. చాలా ఫీల్ అయ్యాను, అప్పుడే వచ్చుంటే బాగుండేది కదా, వాళ్ళకి ఎవరికైనా నచ్చినా ఇచ్చేదాన్ని, లేదా నేనైనా పెట్టుకునేదాన్ని అన్నట్టు. బట్ అప్పుడైతే రాలేదు. ఇంకా మేము కొన్ని ఐటమ్స్ ఒక 2-3 అర్జెంట్ ఉంటే అమెజాన్లో అలా పెడితే నేను వెళ్ళిన నెక్స్ట్ డే వచ్చింది. అప్పుడైతే మిస్ అయిపోయాను. నేనైతే ఫాజిల్ ఈ వాచ్ తీసుకున్నానండి. ఇది రోజ్ గోల్డ్ కలర్. నాకైతే రోజ్ గోల్డ్ చాలా ఇష్టము కలర్. ఇలా ఇలా వచ్చింది, చాలా బాగుంది. సో ఇంకా ఫైనల్గా అయితే నేనే ఉంచుకుంటానేమో. ఇది లేట్గానే వచ్చింది, ఇంకా ఎప్పుడే ఎలాగో ఇండియా ప్లాన్స్ లేవు కదా. అండ్ ఇంకొక లాస్ట్ బ్యాగ్ అయితే ఎంకే బ్యాగ్ అండి. ఇది ఎంకే బ్యాగ్ ఒకటి తీసుకున్నాను. నా దగ్గర ఆల్రెడీ టోట్ ఒకటి గెస్ హ్యాండ్ బ్యాగ్ ఉంది. స్లింగ్ బ్యాగ్ ఇంకా నేను చెప్పాను కదా ఇందాక చూపించిన షీన్ బ్యాగ్, అదే వాడేదాన్ని. ఇంకా అది పాడైంది కదా, ఎలాగో ఇంకొక బ్యాగ్ తీసుకుందాము అని చెప్పేసి డిసెంబర్లో అనుకుంటా, ఇది కూడా ఆఫర్ పెట్టారు ఎంకేవి అని చెప్పేసి ఒక బ్యాగ్ అయితే తీసుకున్నాను. దీనికి సెంటర్లో వచ్చేసి ఒక్కటే జిప్ వచ్చిందండి. ఇలా ఒక్కటే జిప్ వచ్చింది. ముందైతే ఇలా ఏదైనా ఫోన్ అలా పెట్టుకోవడానికి ఇలా ఒకటి వచ్చింది. ఈ బ్యాగ్ అయితే ఒకటి తీసుకున్నాను. ఇవ్వండి నేను ఈ ఇయర్లో చేసిన షాపింగ్. అండ్ ఇండియాలో కూడా నేను వచ్చేటప్పుడు డ్రెస్సెస్, శారీస్ అవన్నీ చాలా తెచ్చుకున్నాను. ఇంకా ముందు వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా, చూడాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. మీ అందరికీ అయితే ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా నా ఛానల్ అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.